దేవుని స్తోత్రం. ఈరోజు వర్తమానాన్ని మనం విందాం. ప్రియ సహోదరి సోదరుడా, మనల్ని ఈ లోకమనే చీకట్లో నుంచి తండ్రైన దేవుడు తన కుమారుడిని యేసుని లోకానికి పంపి తన ప్రాణ త్యాగము ద్వారా, మరణ పునరుత్థానము ద్వారా మనలందరినీ కొని సంఘమని ఇంట్లో చేర్చున్నాడు. ఈ సంఘమని ఇంట్లో నుంచి పరలోకమని ఇంటికి తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకసారి చూద్దాం మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు లేని అడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరుండు లాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? ప్రభు కోసం మెలకోగలిగి ఉండాలి. అనగా ప్రభు రాకడ కోసం మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు అంశం ప్రభు రాకడ కొరకు మెలకువ కలిగి సంఘమనే ఆయన బిడలంగా మనం మెలకువ కలిగి ఉండాలి. ఎలా అనంటే 4 పద్ధతుల్లో మనం మెలకువ కలిగి ఉండాలి. ఆయన కూడా 4 రకాలకు చెప్పాడు. ఆ మాటలు మనం వినబోతున్నాం. చదువుకున్న మాటలు మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంగు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కొయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచినేమో, గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పినది అనగా ప్రపంచం అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, సంఘమన ఇంట్లో నుండి ఆయన బిడలంగా, ఆయన సొత్తుగా, ఆయన సంఘముగా మనల్ని పరలోక ఇంటికి తీసుకోపోవడానికి రాబోతున్నాడు. కనుక ఏ రకంగా తీసుకెళ్తాడు అని అంటే, చూడండి, మన చదివిన వాక్య భాగంలో 4 పద్ధతులు ఆయన రావచ్చు తీసుకోపోవడానికి. మనం ఎక్కడి నుంచి ఆడికి? సంఘమన ఇంటిలో నుండి పరలోక ఇంటికి తీసుకోపోవడానికి రాబోతున్నాడు. చాలా శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వచ్చిన మనం ధైర్యమైనా దయచేసి సహోదరుడా, మొట్టమొదటిగా ఎలా వచ్చునంట? ప్రొద్దు కృంగు వచ్చునో అంటే ప్రొద్దుపోయే సమయంలో ఆయన వచ్చినేమో. రెండవదిగా అర్ధరాత్రి వచ్చినేమో. మూడవదిగా కోడిపోయే సమయంలో వచ్చినేమో. నాలుగవదిగా తెల్లవారుజామున వచ్చినేమో అని వింటున్నాం. మరి ఏ టైంలో వచ్చినా ఆయన పిల్లలంగా మనము ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆయన రాకడి కోసం మనం ఏం చేయాలి? మెలకువగలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఇందుకే ప్రొద్దు కుంగు వచ్చునో అనే మాట వివరణ మనం తెలుసుకున్నాం. గమనించినట్లయితే ఒకరోజు దేవదేవుడు ప్రొద్దుకుంగే వేళ అబ్రహాము దగ్గరికి వచ్చాడు. మనం చూద్దాం, దయచేసి ఆ మాటలు మనం విందాం. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము చాలా చింతపడుతున్నాడు. అబ్రహాము చాలా దిగులు పడుతున్నాడు, చాలా విచారపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే తనకు సంతానం లేదు కనుక. అబ్రహాము ఏమనుకుంటున్నాడంటే, నాకు నా ఆస్తికి వారసుడు లేడు కనుక ఒకవేళ నా పని వాళ్ళలో ఒకడు వారసుడు అవుతాడేమో, లేదా నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరు నా ఆస్తికి కర్త అవుతాడేమో అని దిగులు పడుతున్న సందర్భంలో, బాధపడుతున్న సందర్భంలో
దేవదేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతుండో అబ్రహాముతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ ఇంటి పెద్ద దాసుడు నీ ఆస్తికి వారసుడు కాడు, నీ దాసుడు నీకు వారసుడు కాడు, నీ ఆస్తికి కర్త కాడు, ఇదిగో నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నా అంటూ అబ్రహాముని గుడారముల నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాల వైపు చూపించి, రాత్రి వేళ లెక్క పెట్టగలవా, లెక్కబెట్టి అన్నాడు. అబ్రహాము లెక్క పెట్టడానికి ప్రయత్నం చేశాడేమో, లెక్కబెట్టి లెక్కబెట్టలేకపోతున్నా అన్నాడేమో. ఈ రీతిగా నీ సంతానాన్ని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. అంత మాత్రం కాదు, ఇదిగో ఈ దేశాన్ని నీకును నీ కుమారులకి నేను ఇస్తానని చెప్పాను. ఈ మాట చెప్పిన వెంటనే అబ్రహాము అంటున్నాడు, అది ఎలా సాధ్యము, దానికి రుజువేంది అన్నాడు అబ్రహాము దేవుడితో. వెంటనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అబ్రహామా 3 ఏళ్ల పెయ్యి తీసుకో, 3 ఏళ్ల మేకను తీసుకో, 3 ఏళ్ళు పొట్టేలు తీసుకో, ఒక తెల్ల గువ్వని తీసుకో, ఒక పావురమని తీసుకో, మొత్తం 5 ఐటమ్స్ తీసుకో. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, 3 ఏళ్ల పెయ్యిని, 3 ఏళ్ల మేకని, 3 ఏళ్ల పొట్టేలిని మధ్యకి ఖండించి ఆ ఖండములో దేనికి దానికి ఎదురుగా పెట్టుకో. తెల్లగువను కానీ పావురమును కానీ కట్ చేయొద్దు. నేను వచ్చి ఆ ఖండముల మధ్య వచ్చి నీకు ప్రమాణం చేస్తాను లేదా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అబ్రహాము వెంటనే సంతోషించి, దేవుడు నాకు ఈ యొక్క పట్టణాన్ని లేదా ఈ దేశాన్ని నాకు నా సంతానానికి ఇస్తాను అని ప్రమాణం చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు అని ఆశపడి 3 ఏళ్ల పెయ్యిని తీసుకొని, 3 ఏళ్ల మేకని తీసుకొని, 3 ఏళ్ల పొట్టేలు తీసుకొని మధ్యకి ఖండించి ఆ భాగాలను దేనికి దానికి ఎదురుగా పెట్టి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు రావాలి, వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలి లేదా ప్రమాణం చేయాలి. ఆ టైంలో అబ్రహాం ఎదురు చూస్తుండగా ఇంకా రాలేదు దేవుడు. అయితే గద్దలు వచ్చి, పక్షులు వచ్చి ఆ కళేబరాల మీద లేదా కండల మీద వాలుతుండగా అబ్రహాము తరిమేస్తున్నాడు. ఇలా తరుముతుండగా ప్రొద్దు గుంగిపోయింది. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యం. ప్రొద్దు కృంగిపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ప్రొద్దురు కుంగే టైంలో దేవదేవుడు వచ్చేసాడు. ప్రొద్దు కుంగే టైంలో అబ్రహాం ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడంట, ఎలా వస్తాడంట? ప్రొద్దు కుంగే వేళలో వచ్చునేమో. ఇక్కడ అబ్రహామును ఆశ్రయించడానికి ఏ టైంలో వచ్చాడు? ప్రొద్దుగుంగ వేళలో వచ్చాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ఒకవేళ సహోదరి సోదరా, ప్రభువు ప్రొద్దుగుంగే వేళ ఆ పరలోకపు ఇల్లులోనికి తీసుకోపోవడానికి, ఆ పరలోకపు ఇంటికి తీసుకోపోవడానికి ఆయన ప్రొద్దుగుంగే వేళ రాబోతున్నాడేమో. నీవు అబ్రహాములాగా గాఢ నిద్రపోతున్నావా? గాఢ నిద్రపోతావా? దయచేసి చాలా అమూల్యమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఎలా నన్ను ఆశీర్వదిస్తావు, నా సంతానాన్ని దీవిస్తావు, నాకు ఈ దేశాన్ని ఎలా ఇస్తావు? రుజువుపరచనప్పుడు దేవుడు రుజువుపరచడానికి, ప్రమాణం చేయడానికి, దీవించడానికి వచ్చే టయానికి ప్రొద్దు కృంగే వేళ ఏం చేస్తున్నాడు? ప్రొద్దు కృంగే వేళ ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ఎప్పుడు నిద్రపోయాడో చీకటంట అతన్ని కమ్మివేసిందంట. చదువుకుందాం మరొకసారి మాట. ప్రొద్దుకుంగపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కట్టిక చీకటి అతని కమ్మగా. సహోదరి సహోదరుడా, ప్రభువు ప్రొద్దుకుంగే టయానికి వచ్చే టయానికి నువ్వు గాని గాఢ నిద్రలో ఉన్నావనుకో, నిన్ను చీకటి కమ్ముతుంది, ఈ లోకంలో శ్రమ కమ్ముతుంది, 7 ఏళ్ల శ్రమ నిన్ను కమ్మేస్తుంది. జాగ్రత్త సహోదరి సోదరా. ప్రభువుని రమ్మన్నాడు, ప్రభువుని కోరుకున్నాడు,
అలాగే వచ్చి దీవించాయి అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతాడు. గాఢ నిద్ర దేనికి సాదృశ్యం అంటే, ఈ గాఢ నిద్ర దేనికి సూచిస్తుందంటే, ఇది అజాగ్రత్తకి సూచిస్తుంది. ఏంటంట? అజాగ్రత్తగా సూచిస్తుంది, నిర్లక్ష్యానికి సూచిస్తుంది. దేవుణ్ణి రమ్మన్నాడు, దీవించమన్నాడు. దేవుడిచ్చే టయానికి గాఢ నిద్ర ఎందుకు పోతాం? ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర. గాఢ నిద్ర దేనికి సూచిస్తుంది? అజాగ్రత్తకు, నిర్లక్ష్యానికి. ప్రభువు ప్రొద్దుకుంగి వేళ వచ్చే టయానికి మనము ఈ లోక సంబంధమైన గాఢ నిద్రలో ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా మన జీవితాన్ని మెలకువగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఏ టైంలో అయినా వచ్చేస్తాడు, ఆయన నిన్ను ఆ పరలోకపు ఇంటికి తీసుకెళ్తాడు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వాక్యంలో చెప్పబడుతుంది, మీరు మెలకువగా ఉండుడి. చదువుకున్న మాటలు సహోదరి సోదరా. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉన్నది. కానీ అబ్రహాం ఎలా ఉన్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. ప్రభు వచ్చే టయానికి గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పటి వరకు కళేబరాలను, ఆ ఖండములను దేనికి దానికి ఎదురుగా పెట్టి ఎదురు చూస్తున్నాడు. గద్దలు వచ్చినా తరుగుతున్నాడు, పక్షులు వచ్చినా తరుగుతున్నాడు, ఎదురు చూశాడు. కానీ ఆయన వచ్చే టయానికి గాఢ నిద్ర, అనగా మెలకువలేని జీవితం, అనగా అజాగ్రత్త. ఏం చేస్తున్నాడు? అజాగ్రత్త కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యం కంటిన్యూ చేద్దాం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని అనగా నీ సంతానమును వారు శ్రమ పెట్టెదరో. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. రేపు ప్రభు వచ్చే టయానికి నువ్వు గాఢ నిద్ర, ఈ లోక సంబంధమైన గాఢ నిద్రతో ఉంటే, అనగా అజాగ్రత్తతో, నిర్లక్ష్యంతో ఉంటే 7 ఏళ్ల శ్రమ కాలంలో విడవబడతావు. గనుక ఆ పరలోకపు ఇంటికి పోవడానికి సహోదరి సోదరా మనం ఏం చేయాలి? ఆయన ప్రొద్దుకుంకే వేళ వచ్చినప్పటికీ మనము ఈ లోక సంబంధమైన గాఢ నిద్రలో ఉండకుండా, అనగా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండకుండా మన జీవితము ఎప్పటికప్పుడు దేవుని యొక్క రాకడ కోసం ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. మెలకువగలిగే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది నంబర్ 1. ఆ ఇంటికి వెళ్ళాలంటే, పరలోకపు ఇంటికి వెళ్ళాలంటే ఇది నంబర్ 1. ఇక నంబర్ 2 ఎలా వస్తున్నాడు ఆయన? మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యంలో ఏం చెప్పాడు? అర్ధరాత్రి వేళ వచ్చునేమో. ఏమన్నాడు ఆయన? అర్ధరాత్రి వేళ వచ్చునేమో. నా సహోదరి సోదరా, 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆలస్యమని చెప్పి వారు కునుగుపాటున నిద్రించారు. వెంటనే ఒక స్వరం చెప్తుంది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు సిద్ధపడండి అని ఒక స్వరం చెప్తా ఉంది. చదువుకున్న మాటలు దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినపడెను. అర్ధరాత్రి వేళ సిద్ధపడిన 10 మంది కన్యకలతో అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినపడుతుంది. ఏం వినపడుతుంది? ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుంది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, అతని ఎదుర్కొని రండి అను కేక వినపడెను. ఇప్పుడు వెంటనే 5 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, వాళ్ళ దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుడు కోసం ముందుకు వచ్చారు. చదువుకున్న మాటలు కూడా 7వ వాక్యం చదువుకుందాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు
అందుకు బుద్ధిగలన కన్నికలో మాకు మీకును ఈ నూనె చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. కొనుక్కోండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 10వ వచనం చదివితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చదవండి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన వారు 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుడితో కూడా లోపలికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే కొనడానికి వెళ్ళిన వారు కొనుక్కొని డ్యూటీలు వెలిగించుకొని వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత వచనం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడేనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సోదరా, అప్పుడు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళారు, కొనుక్కున్నారు, వచ్చారు. అప్పటికే తలుపు వేసేసాడు దేవుడు. పెళ్లి కుమారుడు తలుపు వేసేసాడు. అయ్యా అయ్యా తలుపు తీయ, మేము కూడా లోపలికి వస్తాం. ఓ పెళ్లి కుమారుడు అంటే పెళ్లి కుమారుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎరగను. నా ప్రియ సహోదరి సోదరా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ టైంలో వస్తాడంట? అర్ధరాత్రి వేళ వచ్చును. ఇదిగో సిద్ధపడిన కన్యకలు ఎత్తబడ్డారు ఆ యొక్క పరలోకపు ఇంటికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా సహోదరి సోదరా, అర్ధరాత్రి వచ్చినను మనం ఏం చేయాలంట? సిద్ధపడి ఉన్నది. ఏంటి సిద్ధపాటు? ప్రొద్దుకుంగి వచ్చినప్పుడు అబ్రహాము గాఢ నిద్రపోయి, అనగా నిర్లక్ష్యము అజాగ్రత్త కలిగి తన సంతానము శ్రమల పాలైంది. నా సహోదరి సోదరా, ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపాటు లేని వాళ్ళు గొడవపడ్డారు, దుఃఖపడ్డారు, వ్యసనపడ్డారు, బాధపడ్డారు, శ్రమల పాలైపోయి ఉంటారేమో. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుడికి ఇష్టలు కాబట్టి ఆయన తలుపు తెరిచాడు, వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు అర్ధరాత్రి వేళ వచ్చునేమో, మనం ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. మొదటిది అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకుండా మెలకువ కలిగి ఉండాలి. రెండవదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అర్ధరాత్రి వేళ వచ్చిన ఏంటి సిద్ధపాటు? ఈ సిద్ధపాటి దయచేసి మనం చదివినట్లయితే నా సహోదరి సోదరా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యం చెప్పబడుతుంది, సంఘములో చేర్చబడని నీవు సిద్ధముగా ఉండాలి. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వచ్చినప్పటికీ. ఏంటి ఆ సిద్ధపాటు? చదువుకున్నాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటెందును ఎడతెక్కకుండిరి. ఆనాడు అపోస్తుల కాలంలో ఆది సంఘం ఎలా ఉందంటే, అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎలా ఉంది? ఎడతెగక ఉంది. అనగా సిద్ధపాటులో ఉంది. నా సహోదరి సోదరా, నీ ఇష్టానుసారంగా ఎప్పుడో నీకు తీరికైనప్పుడు మందిరానికి వస్తే, అర్ధరాత్రి వేళ వస్తే నువ్వు సిద్ధంగా లేవని దాని అర్థం. ప్రతి కుటుంబ ప్రార్థనకు రావాలి, సంఘ ప్రార్థనకు రావాలి, సహవాసానికి రావాలి, యోగ్యత కలిగి బలలో చేస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క బోధ అనగా వాక్యం వింటూ ఉండాలి, ప్రభు శరీరం తీసుకుంటూ ఉండాలి. ఇది సిద్ధపాటు. అప్పుడే నీవు లేపబడతావు, ఆ పరలోక పిండిలో చేరతావు. లేని ఎడల గొడవబడతావు. అప్పుడు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయవలరా నా యుద్ధ నుండి కొండి అని అంటాడు ఆయన. దయచేసి చదువుకున్న మాటలు ఒకసారి మనం చదివితే చదవండి మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
బుద్ధి కలిగిన కనికలు ఎలా ఉన్నారు? సిద్ధముగా ఉన్నారు. మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధముగా ఉండాలంటే ఏం చేయాలి? అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుడు ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును ఎడమీకూడదు. ప్రతి ప్రార్థనకు నువ్వు రావాలి. ప్రతి వారం బలలో చేయాలి. వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఇది సిద్ధపాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా నడిచి పాపము చేసి ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం వేస్తాను బలలో చేయ, నెక్స్ట్ వారం వస్తాను చర్చికి, నెక్స్ట్ వారం వింటాను వాక్యం అని కుటుంబ ప్రార్థన కానీ, సంఘ ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, లేదా ప్రభు బలలో చేయడం కానీ లేకుండా నువ్వు ఉంటే సిద్ధపాట్లు లేవు. సిద్ధపాటు కలిగి ఉంటా. నా సహోదరి సుధా, సిద్ధపాటు ఉంది నీకు? ఇంతవరకు నువ్వు సిద్ధపాటు లేకపోతే ఇకనైనా అతి త్వరలో రాబోతున్నాడు ఆయన. లోకమంతా ఆయన చెప్పిన సూచనలన్నీ జరిగిపోయినాయి. ఇక ఆయన రావడం ఆలస్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన సూచనలన్నీ జరిగిపోయినాయి. ఇక రావడం ఆలస్యం. నువ్వేం చేయాలి? అర్ధరాత్రి వేళ వచ్చిన సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు సంఘ సహవాసం, ఏమండి, ప్రార్థనా జీవితం, రొట్టె విరవడం, అలాగనే బోధ వినడం ఉండాలి. చూడండి, ప్రభు శరీరంలో తీసుకుంటేనే అంత్యదినమని లేపడతాం. చూద్దాం. అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం చదువుకుందాం. నా శరీరమే తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. అంత్యదినం అనగా పెండ్లి కుమారుడు వచ్చే టయానికి, యేసు ప్రభు వచ్చే టయానికి నేను వారిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున వారిని నేను లేపుదును. వారిని లేపబడతారు. అందుకే ప్రతి వారం యోగ్యత కలిగి, పరిశుద్ధత కలిగి బలలో చేస్తుండాలి. ఇది సిద్ధపాటు. నా సహోదరి సముదా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. సిద్ధపాటు కలిగి ఉండు. ఈ క్రమాన్ని పాటించు. ఈ ప్రకారం దేవుడు మన జీవితంలో సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక మూడోదిగా ఎలా వస్తాడంటే ఆయన కోడి కూసే సమయంలో వస్తాడు అన్నాడు. లేదా కోడి కూయు సమయంలో వచ్చినేమో. కోడి కూసే సమయం ఇది 3వ జాము. ప్రొద్దుకుంగే వేళ మొదటి జాము అయితే, అర్ధరాత్రి వేళ 2వ జాము అయితే, కోడి కూయు వేళ 3వ జాము. చూడండి సహోదరి సోదరా, ఒకనొక రోజు యేసు ప్రభుతో పేతురు అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, కావాలంటే నీకోసం నా ప్రాణమైనా పెడతాను, నా ప్రాణం ఇస్తానన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో పేతురు, కోడి కూయకు మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరగనంటావు అని చెప్పాడు. యేసు ప్రభుని సద్దుకైలు, పరిసయ్యులు అందరూ వచ్చి పట్టేసుకున్నారు. కత్తులతో, గొదీలతో, కర్రలతో వచ్చి పట్టుకున్నారు. ఆయన ఎప్పుడు పట్టుకున్నారో 12 మంది శిష్యులు చల్లాచెదరం గెలిపారు. వారిలో ఒకరు పేతురు గారు యేసు ప్రభుని పట్టుకుని ఈడ్చుకుని పోతుండగా పేతురు వెంబడిస్తున్నాడు. నా ప్రభుని ఏం చేస్తారని వెంబడిస్తున్నాడు. అలా వెంబడిస్తుండగా ప్రభుని తీసుకుని వెళ్తుండగా ఆ టైంలో ఆయన 3 పర్యాయములు అబద్ధమాడాడు. ఒక చిన్నది అంటుంది చలిగాసుకున్న సందర్భంలో, నీవు ఆ యేసుతో ఉన్నవాడే కాదంటే ఆయన నేను ఎరగనడు. మరొక చోట నీవు యేసుతో ఉన్నావు కదంటే, అయ్యో నాకు తెలియదు ఆయన అన్నాడు. 3వసారి అంటాడు, ఒట్టి పెట్టుకొని నేను ఎరగనన్నాడు. వెంటనే కోడి కూసింది. అది 3వ జాము. అంటే ప్రభువు కోసం సత్యంగా జీవించి, సత్యం మాట్లాడి, నిజం చెప్పే వ్యక్తిగా నిలబడలేకపోయాడు పేతురుగా. 3వ జాములో ఆయన వచ్చినప్పటికీ, కోడి కూసే సమయంలో వచ్చినప్పటికీ, నీవు సత్య సంబంధిగా, యథార్థవంతుడిగా నీవు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎత్తబడతావు. చూద్దాం మాటలు, దయచేసి చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను.
సంతాపడి ఏడ్చాడు. సంతాపడి ఏడ్చాడు అంటే ముమ్మారు ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ప్రభువు నాకు తెలియదండి, ప్రభువు నేను ఎరగలేదండి అని ఒట్టు కూడా పెట్టుకున్నాడు మూడోసారి. వెంటనే ఏం చేసింది? కోడి కూసింది. అది ఎన్నో జామంట? మూడో జామ. మూడో జామ టయానికి, మూడో జామలో రావచ్చు. నీ జీవితంలో సత్య సంబంధమై యథార్థంగా జీవించినప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఒప్పుకోలేదు, ప్రభువుతో ఉన్నావనంటే పేతురు ఒప్పుకోలేదు. నాకు తెలీదు, నేను ఎరగను అని ఒట్టు పెట్టుకున్నాను. నా ప్రియ సహోదరి సోదరా, వాక్యం చెప్తుంది, నా కోసం ఎవరైతే ప్రాణం పెట్టేవారు ఉంటారో ప్రాణాన్ని దక్కించుకుంటారు. నా కోసం ఎవరు ప్రాణం పెట్టలేరో దానిని పోగొట్టుకుంటున్నారు. అంటే దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరం సేవా పరిచయంలో ఏమండి కొనసాగి యేసయ్య చేసిన అద్భుతాలు చూసి, ఆశ్చర్యకరాలు చూసి, ఎన్నో గొప్ప మేలులు చూసి యేసు ప్రభు నాకు తెలీదు అని అసత్యం పలుకుతున్నాడు. ప్రభు వచ్చే టయానికి అనగా కోడి కూసే టయానికి ఆయన రాబోతున్నాడు. ఆ టయానికి సత్యంగా జీవించాలి. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక చదువుకుందాం. 3వ అధ్యాయం 15వ వాక్యం చదివితే, ఓ సంగమా, నీవు నేను మనం సత్యమునకు స్తంభాలుగా మనం ఉండాలంట. చదువు ఆ మాటలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించవలనో నీకు రాస్తున్నాను అని తిమోతికి ఆత్మీయ తండ్రి రాస్తున్న పత్రిక ఇది. ఎలా ప్రవర్తించాలో తెలుసా అంటూ కింద రాస్తున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. హల్లెలూయా. సంఘము సత్యమునకు స్తంభమైనది, ఆధారమునైనది. ఓ సంఘమా, ఓ దేవుని బిడ్డ, మనం ఎట్టుండాలా? సత్యమునకు స్తంభం ఉండాలి. పేతురు ఉన్నాడు ఇక్కడ, ఆధారంగా ఉన్నాడా? సత్యమునకు సంఘంగా ఆధారంగా ఉన్నాడా? ప్రస్తుతం లేడు. ఒకవేళ అలా ఉంటే కోడి కూసే టయానికి ప్రభు ఇస్తే నువ్వు సత్యంగా జీవించకపోతే, యథార్థంగా జీవించకపోతే, సంఘములో సత్య సంబంధంగా ఒక స్తంభంగా, సత్య విషయంలో ఒక స్తంభంగా ఉండకపోతే నువ్వు ఎత్తబడతావా? నువ్వు ఎత్తబడి నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యముగా ఉండాలి. నీ పనిలో సత్యం మాట్లాడాలి. ఏమండి, నీ ఉద్యోగంలో సత్యం మాట్లాడాలి, నీ ఇంట్లో సత్యం మాట్లాడాలి, నీ బిడ్డలతో నిజం మాట్లాడాలి, నీ భార్యతో నిజం మాట్లాడాలి, నీ భర్తతో నిజం మాట్లాడాలి, ఇరుగు పొరుగువారితో నిజం మాట్లాడాలి. ఎందుకు? ప్రభు కోసం, ప్రభు రాకడి కోసం, ఆ పరలోకపు ఇంటి కోసం. సత్యముగా మనం ఉన్నప్పుడే. ఓ సంఘమా, సంఘం ఎట్టుండాలంట? పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఎలా ఉండాలి? సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి, ఆధారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నీవు నేను ఉన్నప్పుడు కోడి కూసే సమయంలో ప్రభు వచ్చిన మనము ఎత్తబడతాం. అసత్యంగా జీవించావా? విడవబడతాం. జాగ్రత్త. ఇకపోతే 4వది మనం చూద్దాం. తెల్లవారుజామున వచ్చునేమో. ఏమన్నాడైనా? మార్క్స్ వార్త 13:35లో తెల్లవారుజామున వచ్చునేమో అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని అనేక ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళేవాడు, సేవ చేసేవారు. అయితే ఒకనొక రోజు ఆయన అంటున్నాడు, నా శిష్యులారా, ఇదిగో నాకంటే ముందుగా మీరు ఈ ధోనిలో అద్దరికి వెళ్ళండి, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. శిష్యులు ధోని తీసుకొని వాళ్ళు బయలుదేరి అద్దరికి వెళ్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ టైంలో తనకు అలవాటు, ఆయన తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే అలవాటు. ఆయన కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని తిరిగి వస్తున్నాడు. వస్తుండగా వీళ్ళు అద్దరికి బయలుదేరేటప్పుడు ఏం జరుగుతుందంటే, అలల చేత, తుఫాను చేత వాళ్ళ ధోని కొట్టబడుతూ ఉంది. యేసు ప్రభు ఆ టైంలో వస్తా ఉన్నాడు. వస్తూ ఆయన ఆ సముద్రం మీద ప్రయాణం చేయడానికి ఆయనకి ధోని లేదు. ఆయన ఏం చేశారు తెలుసా?
ఆ సముద్రం మీద నడిచి వస్తున్నాడు. హల్లెలూయా. నడిచి ఆయన వస్తుండగా శిష్యులు ఏమవుతున్నారు? శిష్యులు అలల చేత, తుఫాను చేత గలిబిలైపోతుంది వాళ్ళ జీవితం. ఈయనేమో సముద్రం మీద నడిచి వస్తున్నాడు. చదువుకున్న మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున యేసు ప్రభు ఎవరి దగ్గరకు వస్తున్నాడు? 4వ జామున తన శిష్యుల దగ్గరకు వస్తుండగా శిష్యులు అలల చేత కొట్టబడుతున్నారు. కంటిన్యూ చేద్దామా? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. నా సహోదరి సార్, ఇక్కడ ఆగుదాం. ఆల్రెడీ అలల చేత కొట్టబడుతున్నారు, అలల చేత బాధపడుతున్నారు అద్దరికి చేరుకోవడానికి. అదే టైంలో 4వ జామున ప్రభుని యేసుక్రీస్తు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని సముద్రం మీద నడిచి వచ్చుట చూచి పోతం అనుకొని ఇంకా భయపడిపోయారు. ఆల్రెడీ అలల చేత కొట్టబడుతున్నారు. మళ్ళీ యేసు ప్రభుని చూసి ఏం చేస్తున్నారు? పోతమని భయపడుతున్నారు. అంటే ఇలాంటి సందర్భంలో యేసు ప్రభు వాళ్ళని అద్దరికి చేర్చడానికి వస్తున్నాడు. అలాగే మనము అలలనే శ్రమల చేత, అలలనే శోధనల చేత, ఈ లోక సంబంధ భయం చేత బాధపడే టైంలో 4వ జాములో ఆయన వస్తాడు. 4వ జాములో ఆయన వచ్చే టయానికి నువ్వు అలలని శ్రమల చేత ఉన్నావా? శోధన చేత ఉన్నావా? భయం చేత ఉన్నావా? అయినను పర్వాలే, అనేక శ్రమలు పడుతూ ఉన్న ఇబ్బందుల్లోనే, ఉన్న కష్టాల్లోనే, ఉన్న వ్యాధుల్లోనే, ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోనే మనం ప్రభు కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. అర్థమైందా? 4వ జామున వచ్చే టయానికి శిష్యులు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. అలలు కొడుతున్నాయి, ధోని సరిగా ప్రయాణం చేయలేకపోతుంది. అర్థమవుతారు కదా, ఆయన చూసి పోతాం అనుకుని భయపడుతున్నారు. అలాగే ఆయన వచ్చే 4వ జాము టయానికి మన జీవితాల్లో ఈ లోక సంబంధమైన తుఫాన్లు కాకుండా ఏమండి, ఆర్థిక తుఫాన్లు, వ్యాధి అనే తుఫాన్లు, అలాగనే అనేక శోధనలైన తుఫాన్లు, అవమానాలైన తుఫాన్లు మన మీద కొడుతున్నప్పుడు మనము దేవునికి దూరం కాకుండా, ప్రార్థనకు దూరం కాకుండా, సంఘానికి దూరం కాకుండా, వాక్యానికి దూరం కాకుండా, దైవ చిత్తానికి దూరం కాకుండా మనం స్థిరంగా ఉన్నట్లయితేనే ప్రభు వచ్చి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. తన ఇంటిలో చేర్చుకుంటాడు. చూడండి, ఆనాడు అపోస్తుల కాలంలో లుస్త్రా అనే ప్రాంతంలో శిష్యులు చాలా శ్రమలతో ఉన్నారు, చాలా కష్టాలతో ఉన్నారు. యెరూషలేము నుంచి అపోస్తులు వెళ్ళి వాళ్ళని ఆ శ్రమల్లో దృఢపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. ఇదిగో మన శ్రమలు పడి, శ్రమలో నిలబడితేనే పరలోక రాజ్యం పొందుతాము అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం, మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14:22 వాక్యాన్ని చదువుకుందాం. తీసిన వారు చదవండి. 14వ అధ్యాయం 22వ వాక్యం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు. లుస్త్రా అనే ప్రాంతంలో కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ సేవకులే, వాళ్ళు సేవ చేస్తూ అనేక శ్రమలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో పెద్ద దైవజనులు లేదా అపోస్తలులు వచ్చి వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నారంటే, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అద్భుతమైన మాట, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. ఏమండి, శ్రమలు వచ్చిన వెంటనే, శోధనలు వచ్చిన వెంటనే, అవమానాలు వచ్చిన వెంటనే,
కష్టాలు వచ్చిన వెంటనే దేవుడిని మరవకూడదు. ఆయన వచ్చేస్తాడేమో ఆ టైంలో, నువ్వు మర్చే టైంలో కష్టాల్లో మర్చావా, ఆ శోధంలో ఆయన మర్చావా, ఆ 4వ జామున ఆయన వచ్చాడు అనుకోండి, నువ్వు విడబడతావు. 4వ జామున ఆయన రానిండి, మనం శ్రమల్లో ఆ టైంలో ఉంటే, అవమానాల్లో ఉంటే, శోధనలో ఉంటే, కష్టాల్లో ఉంటే మనం ఏం చేయాలి? శ్రమలను అనుభవిస్తూనే పెండ్లి కుమారుడు కోసం లేదా మన ప్రభువు కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని అపోస్తలులు ఇక్కడ శిష్యుల్ని శ్రమలలో వాని విశ్వాసంలో దృఢపరుస్తూ స్థిరపరుస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారండి. కనుక 4వ జామున ఆయన వచ్చే టయానికి ఆ టైంలోనే మనకి శ్రమలు వచ్చి రావచ్చు. ఆ టైంలో మన శ్రమలతో బాధపడుతూ ఉండొచ్చేమో, ఆ టైంలోనే వ్యాధులతో, కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండొచ్చేమో. అయినా కూడా మన విశ్వాసాన్ని వేడకూడదు. ఆ ప్రభువు కోసం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తే శ్రమ లేని రాజ్యములో, కష్టాలు లేని రాజ్యములో, ఆకలి లేని రాజ్యములో, దాహము లేని రాజ్యములో, రోగాలు లేని రాజ్యములో సురక్షితంగా, సుఖంగా ఆయన ఆ ఇంటిలో మనల్ని చేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఎగ్జాంపుల్ మనం చూస్తే లాజర్ని కానీ మనం చూసినట్లయితే బైబిల్లో ఆయన ఎన్నో శ్రమలు పొందంట, అందులో చేరాడంట. చూద్దామాట లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు, అనగా ధనవంతుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు ఇక్కడ, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే, అనగా లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా. శ్రమలు పడుతున్నావా, శోధనలు పడుతున్నావా, వ్యాధులతో ఉన్నావా? అయితే దృఢ విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే 4వ జామున ఆయన వచ్చినప్పటికీ శ్రమలలో విశ్వాసంతో ఉంటే నువ్వు లేపడతావు. లాజరు వలె ఆ యొక్క ఇంటిలో, అనగా పరలోకంలో నెమ్మది పొందుతావు. హల్లెలూయా. సుఖాన్ని పొందుతావు, సమాధానం పొందుతావు. ఆకలి, దాహము, వ్యాధి, బాధలు లేని రాజ్యములో నువ్వు ఉంటావు. విశ్వాసాన్ని వేడకూడదు. శ్రమలు వస్తాయి, శ్రమలు మనకు వస్తాయి. వచ్చినప్పటికీ ప్రభు కొరకు ఎదురు చూసే వారికి ఉంటే ఈ శ్రమలన్నీ తొలగిపోయి సుఖంగా దేవుని రాజ్యంలో మనం ఉండగలం. అట్టి కృప దేవుడు మన దయచేయను గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రభు మనల్ని ఈ లోకమనే చీకట్లో నుంచి తన స్వార్థమిచ్చి మనల్ని కొని ఈ సంగమని ఇంట్లో చేర్చాడు. ఈ సంగమని ఇంట్లో నుంచి పరలోకపు ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? చెప్పండి. ఏ టైంలో రాబోతున్నాడు? ప్రొద్దుకుంగి వేళ రాబోతున్నాడు, లేదా అర్ధరాత్రి వేళ రాబోతున్నాడు, కోడి కూసే టయానికి రాబోతున్నాడు, తెల్లవారుజామున రాబోతున్నాడు. ఏ జామున వచ్చినా, ఏ టైంలో వచ్చినా అబ్రహాములాగా గాఢ నిద్ర, అనగా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండదు, మెలకువగా ఉండు. బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధముగా ఉండు. 3వ జామ, అనగా కోడి కూసే టయానికి వచ్చినప్పటికీ సత్యముగా, సత్యానికి స్తంభాలుగా మనం కలిగి ఉండాలి. అలా ఉండు. 4వదిగా తెల్లవారుజామున వచ్చినప్పటికీ శ్రమలు నీకు వచ్చిన, శోధనలు నీకు వచ్చిన, ఆ శ్రమలలో స్థిర విశ్వాసం కలిగి ఎదురు చూస్తుండు. వెంటనే రెప్పపాటున ఆయన వచ్చి సంగమని మనల్ని తన రాజ్యములో, పరలోక ఇంట్లో చేరుస్తాడు. సుఖాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని శాశ్వతంగా మనం అనుభవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, వాక్యం వినే ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి దీవించి వర్ధలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలం ప్రభువా, ఒకనాడు పాపులము, దౌర్భాగ్యులమి, ఆదాములో వచ్చిన శాపం మా మీద ఉంటుండగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని పిలుచుకొని, నీ కుమారుడి రక్తములు మమ్మల్ని కడిగి, మమ్మల్ని పరిశుద్ధపరిచే శాపాన్ని కొట్టివేసి నీ సంగమని ఇంట్లో మమ్మల్ని చేర్చి, ప్రభా నీ కృప కింద మమ్మల్ని బలపరుస్తూ దీవిస్తూ వచ్చాం. అందుకు నీకు వందనాలు. తిరిగి
శాశ్వతమైన ఇంటికి, పరలోకపు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నువ్వు త్వరగా రాబోతున్నావని మాతో మాట్లాడు. ఏ ఏ గడియల్లో ఏ ఏ సమయంలో వస్తావో మీరు మాకు తెలియపరచు. పొద్దు కృంగి వేళ వస్తావో, అర్ధరాత్రి వస్తావో, కోడిపోయే సమయంలో వస్తావు, తెల్లవారుజామున వస్తావు. ఏ టైంలో అనుకున్న గడియలో వచ్చినప్పటికీ తండ్రి, అబ్రహాములాగా నిర్లక్ష్యము, అజాగ్రత్త అనే నిద్ర మేము కలిగి ఉండకూడదయ్యా. మెలకువ కలిగి ఉండాలి, సహాయం చేయండి అయ్యా. బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపాటు కలిగినట్లుగా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. పేతురు అసత్యం అక్కడ మాట్లాడాడయ్యా, మేము సత్యవంతులుగా ఉంటుంది సహాయం చేయండి అయ్యా. తెల్లవారుజామున వచ్చినప్పటికీ, శ్రమలో, శోధనలో, కష్టాలు మాకున్నప్పటికీ విశ్వాసంలో దృఢ విశ్వాసం కలిగి నీ రాకడి కొరకు, నీ పరలోక ఇంటిలో నేను చేరుటకు మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని సమస్త మహిమ ఘనతనికి చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ రీతిగా సిద్ధపడి మీ కృపా సమృద్ధి నీ రాకడ వరకు ఈ లోకంలో పొందుకుంటూ నీ రాకడలో నీ రాజ్యంలో గొప్ప కృప పొందుకునే భాగ్యం దయచూపమని సమస్త మహిమ ఘనతనికి చెల్లించుకుంటూ యేసు నామమున పేరట స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.